సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ నుంచి టోటల్గా 3 అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆ 3 అప్డేట్స్ని ఈ రోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, అది డెఫినెట్గా మిస్ అవ్వకండి. అండ్ మిగతా 2 అప్డేట్ వచ్చేసి నార్మల్ అప్డేట్సే, బట్ అవి కూడా మనం యాజ్ అ కంటెంట్ క్రియేటర్గా డెఫినెట్గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో దయచేసి వీడియో ఎండ్ వరకే చూడండి. అవేంటి అని చెప్పేసి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే కాపీరైట్ క్లెయిమ్ కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడమే జరిగింది. సో కాపీరైట్ స్ట్రైక్ కాదు, కాపీరైట్ క్లెయిమ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎందుకు వస్తుందో చెప్తాను, ఆ తర్వాత అసలు అప్డేట్ ఏంటనే చెప్తాను. ఓకేనా? ఇక్కడ మనకు కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎందుకు వస్తుందంటే మన వీడియోలో వేరే వాళ్ళ మ్యూజిక్ కనుక కానీ లేకపోతే వేరే వాళ్ళ సాంగ్ కనుక యూజ్ చేస్తే వాళ్ళు ఏంటంటే మన కాపీరైట్ క్లెయిమ్స్ ని వేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ కాపీరైట్ క్లెయిమ్స్ వస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏంటంటే ఒకవేళ మన ఛానల్ కనుక మానిటైజేషన్ అయ్యి ఉంటే ఆ వీడియోకి వచ్చే రెవెన్యూ అంతా కూడా ఎవరైతే కాపీరైట్ క్లెయిమ్ చేశారో ఆ మ్యూజిక్ యొక్క ఓనర్ వాళ్ళకి రెవెన్యూ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా? మనం అంత కష్టపడి వీడియో చేసినప్పుడు ఆ రెవెన్యూ అంతా వాళ్ళకి వెళ్ళిపోతే మనకు ఎటువంటి ప్రాఫిట్ ఉండదు. కాబట్టి సో చాలా మంది వీడియోస్లో ఏంటంటే వేరే వాళ్ళ మ్యూజిక్ అనేది యూజ్ చేయకండి అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకేనా? బట్ దీనికి సంబంధించిందే ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. వాళ్ళు ఎప్పటి నుంచో యూట్యూబ్ వాళ్ళు తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఫైనల్గా ఇది రాబోతుంది. ఓకేనా? అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను. ఇక్కడ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే మన యూట్యూబ్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే వీడియోకి సంబంధించిన ట్యాబ్ కానీ, షార్ట్కి సంబంధించిన ట్యాబ్ కానీ, లైవ్కి సంబంధించిన ట్యాబ్ కానీ, ప్లేలిస్ట్కి సంబంధించింది కానీ, అందుకని రెవెన్యూకి సంబంధించిన ట్యాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. దాంట్లో ఎక్స్ట్రాగా ఈ క్రియేటర్ మ్యూజిక్ అని చెప్పేసి ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. ఓకేనా? ఆ ట్యాబ్లో ఏంటంటే మూవీకి సంబంధించిన మ్యూజిక్స్ కానీ, మూవీకి సంబంధించిన సాంగ్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అందులో మీకు 75-80% అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. బట్ ఓన్లీ 20% మాత్రమే పేడ్ అయితే ఉంటాయి. అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ మెయిల్ ఐడి నుంచి అంటే ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి ఏవైతే మీరు పెయిడ్ వర్షన్ కొనుక్కుంటున్నారో ఆ ఛానల్కి మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీరు 2 ఛానల్ ఉన్నాయి అనుకోండి, ఈ ఛానల్ కొనుక్కున్నా అని చెప్పేసి అవి తీసుకొచ్చి దీంట్లో యూజ్ చేశారనుకోండి, దీనికి కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. ఓకేనా? అందుకని చెప్పేసి మీకు 2 ఛానల్ ఉంటే 2 ఛానల్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు వీలైనంత వరకు మీ వీడియోస్లో ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తాం ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి రెవెన్యూ వస్తుంది, మంచి డబ్బులు వస్తున్నాయి, ఆ పెయిడ్ వర్షన్లో మాకు కావాల్సిన మంచి మంచి మ్యూజిక్లు ఉన్నాయి అనిపిస్తేనే అప్పుడు మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసి మీరంతా పర్చేజ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడు మనకి ఇంప్లిమెంట్ అవుతుందంటే మనకు మార్చ్ 2025లో మనకేంటంటే ఇంప్లిమెంట్ అవ్వడమే జరుగుతుంది. ఇది కొంచెం లేటే అవ్వచ్చు, బట్ ఏంటంటే మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి సో డెఫినెట్గా మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. సో డెఫినెట్గా మీరు మ్యూజిక్ యూజ్ చేయాలి మీ వీడియోస్లో అనుకుంటే వెయిట్ చేయండి. అది వచ్చిన తర్వాత దాంట్లో మీకు నచ్చిన మ్యూజిక్ అనేది ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే మీకు అందరికీ తెలుసు కదా, రీసెంట్గా వచ్చేసి మనకి యూట్యూబ్లో అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పేసి కొత్తగా అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో దాంట్లో ఏంటంటే ఫ్లిప్కార్ట్ అంతేకాకుండా మింత్రా వచ్చేసి 2 కూడా దాంట్లో యాడ్ అవ్వడమే జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన వీడియోలో చెప్పినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ అన్ని మనకు నచ్చినాయని సెర్చ్ చేసుకొని ట్యాగ్ చేసుకుంటే ఏంటంటే మనకు ట్యాగ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో దాని నుంచి ఎవరైనా పర్చేజ్ చేసుకుంటే మన కమిషన్ రూపంలో మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పటివరకు చేసింది అంతే ఏంటంటే మనమే మాన్యువల్గా ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం చెప్పిన దాన్ని బట్టి చూజ్ చేసుకుంటూ యాడ్ చేసుకున్నాం కదా. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్లో ఏంటంటే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు అక్కడ కొత్తగా ఒక టిక్ మార్క్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. అంటే అది ఏంటంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ ఆటోమేటిక్ అని చెప్పేసి అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసి మీరు వీడియో అప్లోడ్ చేశారనుకోండి, వీడియోలో మీరు ఏ ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పారో ఆ ప్రొడక్ట్ అనేది ఆటోమేటిక్గా ఆ ట్యాగ్ ప్రొడక్ట్స్లో యాడ్ అయిపోతుంది. ఓకేనా? బట్ నా సజెషన్ ఏంటి అంటే వీలైనంత వరకు మీరు మాన్యువల్గా యాడ్ చేసుకునే బెటరు. ఎందుకంటే కొన్ని టైమ్స్లో ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏదైతే ఆ ప్రొడక్ట్ అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే ప్రొడక్ట్ అనేది డిస్ప్లే అవ్వకపోవచ్చు. ఓకేనా? అందుకని చెప్పేసి మీరు మాన్యువల్గా యాడ్ చేసుకుంటేనే బెటరు. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా అండ్ వ్యూవర్స్ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అయితే ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా మాన్యువల్గా యాడ్ చేసుకుంటే బెటరు. అది మీకు 1 మినిట్ టైం కాబట్టి డెఫినెట్గా మాన్యువల్ యాడ్ చేసుకుని ట్రై చేయండి.
బట్ అప్డేట్ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అండ్ దీంట్లో థర్డ్ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నారో ప్రెజెంట్ వచ్చేసి ఓకేనా. అంటే మన పాస్ట్‌లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏందంటే ఛానల్ క్రియేట్ అవ్వగానే మనకక్కడ ఏందంటే వీడియోస్ ట్యాబు, షార్ట్స్ ట్యాబు, లైవ్ గానీ, కమ్యూనిటీ ట్యాబ్ గానీ, ప్లేలిస్ట్ ట్యాబ్ అని చెప్పేసి మనకు డైరెక్ట్‌గా ఫస్ట్ ట్యాబ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత అందులో అన్నీ మీకు ఎంప్టీ అయితే ఉంటాయి. ఓకేనా. బట్ ప్రెజెంట్ వచ్చిన అప్డేట్‌లో ఏంది అంటే మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఏ ట్యాబ్స్ కూడా కనిపించవు. ఓకేనా. సో, ఫస్ట్ మీరు వీడియో అప్‌లోడ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా వీడియోస్‌కి సంబంధించిన ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పటి వరకు ఈ వీడియో మాత్రమే ఉంటుంది. ఈ 4 అనేది కనిపించదు. ఓకేనా. మీరు షార్ట్ అప్‌లోడ్ చేశారనుకోండి, అప్పుడు మీకు షార్ట్‌కి సంబంధించిన ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. అప్పుడు మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేశారనుకోండి, ప్లేలిస్ట్‌కి సంబంధించిన ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇలా మీరు క్రియేట్ చేసినా కొద్దీ మీకు ట్యాబ్స్ అనేవి క్రియేట్ అవుతూ వస్తాయి తప్ప, అప్పటి వరకు మిగతా ట్యాబ్స్ అన్నీ కూడా మీకేవి కూడా కనిపించవు. ఓకేనా. ఎందుకంటే అది మన కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండడానికి కోసము ఇలాంటి అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా. సో, ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్‌గా 3 అప్డేట్స్ వచ్చేసి ఈ అప్డేట్స్‌లో మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ అప్డేట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయో కూడా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఏం యూట్యూబ్‌కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేస్తే వాటన్నిటికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓకేనా.